హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీ అయిన కాలీఫ్లవర్ అండ్ ఎగ్ ఫ్రై సమోసా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చేసి చూపించబోతున్నాను. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారు. ఎప్పుడూ ఒకే రకం ఆలూతోనే కాకుండా ఈ విధంగా కొత్తగా కూడా ట్రై చేసి చూడండి. ఇక తయారీ ప్రాసెస్ చూసేద్దాం పదండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు మైదాపిండిని యాడ్ చేసుకోవాలి. తర్వాత చిటికెడు బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకుని కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పూరీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ముద్దలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 20 మినిట్స్ పాటు పిండిని నాననివ్వాలి. పిండి నానేలోపు ఇన్సైడ్ స్టఫింగ్కి కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా కాలీఫ్లవర్ని ఈ విధంగా ఒక 5 మినిట్స్ పాటు వాటర్లో బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కాలీఫ్లవర్ని ఈ సైజులో కట్ చేసుకుని బాయిల్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుని చల్లారబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా సాజీరా, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకుంటూ పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, అలాగే మీ టేస్ట్కి సరిపడగా కారం, అలాగే కొద్దిగా గరం మసాలా, అలాగే చిటికెడు పసుపు, అలాగే 2 కోడిగుడ్లని బీట్ చేసి తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ దగ్గరికి అవ్వేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని అలాగే ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత చివరిలో కొద్దిగా కొరియాండర్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవచ్చు. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం ఫ్రై రెడీ అవ్విందో లేదో. చూసారు కదా, ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్రైని కూడా పక్కన పెట్టుకోవచ్చు. తర్వాత పిండి నానిందో లేదో చూద్దామండి. చూసారు కదా, పిండి అయితే నానిపోయింది. ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని పిండిని అంతా కూడా ఈ విధంగా పూరీలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక పూరీ తీసుకుని ఈ విధంగా హాఫ్కి కట్ చేసుకోవాలి. ఒక పూరీని 2 పీసెస్ కింద. తర్వాత ఒక హాఫ్ తీసుకుని ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ట్రయాంగిల్ షేప్లో చేసుకున్న తర్వాత ఈ విధంగా మధ్యలో స్టఫింగ్ పెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం స్టఫింగ్ అంతా కూడా పెట్టుకున్న తర్వాత వాటర్ యూజ్ చేసి మొత్తం ఓపెనింగ్స్ అంతా కూడా క్లోజ్ చేసుకోవాలి, ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా. చూసారు కదా, ఈ విధంగా మొత్తం ఎక్కడ కూడా గ్యాప్స్ అనేది లేకుండా ఈ విధంగా మొత్తం క్లోజ్ చేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం అన్ని సమోసాలని కూడా ఎక్కడ ఓపెనింగ్స్ అనేది లేకుండా ఈ విధంగా వాటర్ యూజ్ చేస్తూ క్లోజ్ చేసుకోవాలి. ఎక్కడన్నా ఓపెనింగ్ ఉంటే మనం ఆయిల్లో వేసినప్పుడు ఫ్రై బయటకు వస్తుంది కాబట్టి ఎక్కడ ఓపెనింగ్ లేకుండా ఈ విధంగా క్లోజ్ చేసుకుంటూ మొత్తం అన్ని సమోసాని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా సమోసాని వేసి 2 సైడ్స్ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, సమోసా అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసి తీసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై సమోసా అయితే రెడీ అయిపోయినట్టే. ఎప్పుడు ఆలూతోనే కాకుండా ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇన్సైడ్ కాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై స్టఫింగ్తో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగుందో. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.